Hi, hello children, how are you? I hope you are doing well. I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, I am going to explain the polytropic process. సో మనకి థర్మోడైనమిక్స్ లో డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఉన్నాయి మనకి. ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, నెక్స్ట్ పాలీట్రోపిక్ ప్రాసెస్. సో మనం ఈరోజు పాలీట్రోపిక్ ప్రాసెస్ గురించి మీకు నేను అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్, దీని ఫార్ములా మీకు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రాబ్లమ్స్ కూడా మీకు అతి అద్భుతంగా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్, వెరీ నైస్. టాపిక్ లోకి వెళ్దాం. మీనింగ్ ఆఫ్ పాలీట్రోపిక్ ప్రాసెస్. అసలు పాలీట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏంటి చూద్దాం మనం, రైట్? సో ఏ పాలీట్రోపిక్ ప్రాసెస్ ఈస్ ఎనీ థర్మోడైనమిక్ ప్రాసెస్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ది ఈక్వేషన్ PV పవర్ n is equal to constant కదా. సో ఎనీ థర్మోడైనమిక్ ప్రాసెస్, ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ అయినా, అది ఐసోకోరిక్ అయినా, ఐసోబారిక్ అయినా, ఐడియాబాటిక్ అయినా, ఐసోథర్మల్ ప్రాసెస్ అయినా, మనం ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ అయినా ఇందులో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందులో? పాలీట్రోపిక్ ప్రాసెస్ లో. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? అంటే అన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ కి ఇది కామన్ అన్నమాట. ఇట్ ఈస్ ద కామన్ ఫర్ ఆల్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ అయినా మనం ఇందులో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలాగో మనం క్లియర్ గా చూద్దాం. సో PV పవర్ n ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. V పవర్ ఏంటి ఇక్కడ? n. n ని ఏమంటారు ఇక్కడ? పాలీట్రోపిక్ ఇండెక్స్. n అంటే ఏందమ్మా? పాలీట్రోపిక్ ఇండెక్స్ అంటాం మనం. పాలీట్రోపిక్ ఇండెక్స్. సో ఈ n వాల్యూ అనేది ఎలా ఉంటుందట? n వాల్యూ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అలా ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ n వాల్యూ 0 అయితే ఒక ప్రాసెస్, n వాల్యూ 1 అయితే ఇంకో థర్మోడైనమిక్ ప్రాసెస్, n వాల్యూ ఇన్ఫినిటీ అయితే ఇంకో థర్మోడైనమిక్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్, అంటే n వాల్యూ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పర్టికులర్ ప్రాసెస్. ఆ పర్టికులర్ ప్రాసెస్ మీద డిపెండ్ అయింది అనమాట n వాల్యూ అనేది. సో మనకి యాక్చువల్లీ కొన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం చూద్దాం. నెంబర్ 1 మనకి ఐసోకోరిక్ ప్రాసెస్ ఉంది నాన్న. ఐసోకోరిక్ ప్రాసెస్ కదా. ఐసోకోరిక్ ప్రాసెస్ లో మనకు తెలుసు ఏది కాన్స్టెంట్ ఇందులో? ఐసోకోరిక్ ప్రాసెస్ లో మనకి వాల్యూమ్ కాన్స్టెంట్. ఏది కాన్స్టెంట్ అన్న? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. సో నెంబర్ 2 ఏంటి? ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ మనకి ఇక్కడ? ప్రెజర్ కాన్స్టెంట్, అంటే P కాన్స్టెంట్ కదా. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏంది? ఇక్కడ మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు nRT కదా. n అంటే కాన్స్టెంట్, R అంటే కూడా కాన్స్టెంటేగా. ఇక్కడ ఏది కాన్స్టెంట్? ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్ లో వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే P ఈజ్ ఈక్వల్ టు ఏంది? P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T కదా. ఎట్లా n R కాన్స్టెంటే కదా. P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, అంటే దాన్ని ఎలా రాయొచ్చు? P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాయొచ్చు కదా. వెరీ గుడ్. అలాగే మనకి ఏముంది ఇక్కడ? ఐసోబారిక్ ప్రాసెస్ లో P కాన్స్టెంట్, అంటే P కాన్స్టెంట్ అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, అంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్. అండ్ థర్డ్ వన్ ఏంది నాన్న? ఐసోథర్మల్ ప్రాసెస్. ఏమి? ఐసోథర్మల్ ప్రాసెస్. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇక్కడ చూడండి, టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, T కాన్స్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్. సో PV ఇది కూడా nRT లో n కాన్స్టెంట్, R కాన్స్టెంట్, టెంపరేచర్ కూడా కాన్స్టెంటేగా. కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు టోటల్ అయిపోయింది నాన్న కాన్స్టెంట్. సో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్. అండ్ ఫోర్త్ వన్ ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ కదా. వెరీ గుడ్, వెరీ నైస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ కాన్స్టెంట్ కదా. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ అన్న? హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ కదా. సో మరి ఇదేంది? PV రిలేషన్ అనేది ఇక్కడ
పివి పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఈ 4 ప్రాసెస్ ని ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం? పాలీట్రోపిక్ ప్రాసెస్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. క్లియర్? ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేను అద్భుతంగా మీకు చెప్తా, మీరు వినండి. రైట్ నానా? ఓకే, వెరీ గుడ్. సో సమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ పాలీట్రోపిక్ ప్రాసెస్. సో పాలీట్రోపిక్ ప్రాసెస్ లో కొన్ని స్పెషల్ కేసెస్ మనం చూద్దాం. రైట్? సో నెంబర్ 1 ఏంటంటే నాన్న, నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, ఒకవేళ ఇఫ్ n is equal to 0 దెన్ n వాల్యూ 0 అయితే, జనరల్ గా మనకి పాలీట్రోపిక్ ప్రాసెస్ అనగానే పివి పవర్ n is equal to కాన్స్టెంట్ కదా కదా, పివి పవర్ n is equal to కాన్స్టెంట్. సో ఇక్కడ n వాల్యూ 0 అయింది అనుకోరా, ఇక్కడ ఏమైపోతుంది అప్పుడు? దెన్ పివి పవర్ n వాల్యూ ఏందన్నా 0 is equal to కాన్స్టెంట్. సో ఇప్పుడు పివి పవర్ 0 అంటే 1 కదా, అంటే p is equal to ఏమైంది నాన్న? కాన్స్టెంట్. ఇగో p is equal to కాన్స్టెంట్, ఎందుకంటే v పవర్ 0 1, సో p is equal to కాన్స్టెంట్. అంటే ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ అయింది. n వాల్యూ 0 రాసేస్తే ఏమైపోయింది? ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ అయింది. మరి ఏ ప్రాసెస్ లో ప్రెజర్ కాన్స్టెంట్ అయ్యా? ఐసోబారిక్ ప్రాసెస్ లో ప్రెజర్ కాన్స్టెంట్. అంటే ఖచ్చితంగా ఇది ఏమైపోయింది ఇప్పుడు? ఐసోబారిక్ ప్రాసెస్ అయింది. ఐసోబారిక్ ప్రాసెస్. ఏది కాన్స్టెంట్ ఇక్కడ? ప్రెజర్ కాన్స్టెంట్. ప్రెజర్ కాన్స్టెంట్. ఎస్, అంటే n వాల్యూ 0 రాస్తే ఐసోబారిక్ ప్రాసెస్ అయిపోయింది. అంటే పాలీట్రోపిక్ ప్రాసెస్ ఈక్వేషన్ లో n వాల్యూ గనక 0 అయిపోతే ఆ పాలీట్రోపిక్ ప్రాసెస్ ఏమైపోయిందయ్యా? ఐసోబారిక్ ప్రాసెస్ అయిపోయింది. ఒకవేళ ఇదే పాలీట్రోపిక్ ప్రాసెస్ లో ఇఫ్ n is equal 1 రాసేద్దాం, లేదా ఇన్ఫినిటీ రాసేద్దాం. n is equal to ఇన్ఫినిటీ రాసేద్దాం. అప్పుడు ఏమైంది నాన్న? దెన్ పివి పవర్ n కదా, ఇది n ప్లేస్ లో ఏం రాయాలి ఇక్కడ? ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? సో వి పవర్ ఇన్ఫినిటీ అంటే, ఇప్పుడు వి పవర్ ఇన్ఫినిటీ అంటే ఇది చాలా పెద్ద వాల్యూ కదా ఇది. అంటే పితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద వాల్యూగా వి పవర్ ఇన్ఫినిటీ. అంటే ఈ వి పవర్ ఇన్ఫినిటీ అనేది పిని డామినేట్ చేస్తుంది అనమాట. అంటే పితో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. అంటే ఇక్కడ ఏమైపోయింది? వి కాన్స్టెంట్ అయిపోద్దిగా, వి కాన్స్టెంట్ అయిపోద్దిగా. అంటే దేంట్లో వి కాన్స్టెంట్? ఏ ప్రాసెస్ లో వి కాన్స్టెంట్? ఐసోకోరిక్ ప్రాసెస్ లో వి కాన్స్టెంట్ కదా. వెరీ నైస్. ఐసోకోరిక్ ప్రాసెస్, ఇది ఐసోకోరిక్ ప్రాసెస్ లో వి కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. ఎస్ ఎస్ వెంకట్, ఎస్. ఇక్కడ ఏది కాన్స్టెంట్? ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్. లేదా నీకు ఇంకా ఇది వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎలా సార్ అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఇక్కడ అద్భుతంగా, మామూలుగా చూడు. ఇప్పుడు జనరల్ గా పాలీట్రోపిక్ ప్రాసెస్ ఏంది? పివి పవర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. క్లియర్? వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు నేనేమంటున్నానంటే చూడండి, బోత్ సైడ్స్ nth రూట్ అప్లై చేద్దాం. nth రూట్ ఆఫ్ పి పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఏముంటుంది? దీన్ని సి కదా. సో nth రూట్ ఆఫ్ సి అంటాం మనం. ఎస్, ఇగో ఇది పి పవర్, ఇక్కడ 1 ఉంటుంది కదా, రూట్ తీసైతే 1/n. ఇగో వి పవర్ కూడా ఏంది నాన్న? n/n ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్. రూట్ ఎంత అయింది నాన్న? మళ్ళీ కాన్స్టెంటేగా. అరే కాన్స్టెంట్ రూట్ ఏదైనా కాన్స్టెంటే కదా. ఎస్ వెంకట్, ఎస్. ఇక్కడ చూడండి, పి పవర్ 1/n, వి ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? కాన్స్టెంట్. ఎస్, బట్ ఇక్కడ n వాల్యూ ఏమన్నాను నేను? ఇక్కడ ఇన్ఫినిటీ కదా. ఇగో పి ప్లేస్ లో n ప్లేస్ లో ఇన్ఫినిటీ రాసేసిన. ఇగో వి ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా? కాన్స్టెంట్. వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం, పి పవర్ 1/ఇన్ఫినిటీ వాల్యూ 0గా, 1/ఇన్ఫినిటీ వాల్యూ 0గా. అంటే పి పవర్ 0 వాల్యూ ఎంత నాన్న? 1 ఇంటూ వి, వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్.
V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ V కాన్స్టెంట్ వచ్చిందా లేదా, అది అన్నమాట. సో పాలిట్రోపిక్ ప్రాసెస్ లో n వాల్యూ ఇన్ఫినిటీ రాస్తే, పాలిట్రోపిక్ ప్రాసెస్ లో n వాల్యూ ఇన్ఫినిటీ రాసేస్తే మనకేమొచ్చింది, వాల్యూమ్ కాన్స్టెంట్ వచ్చింది. వాల్యూమ్ ఏ ప్రాసెస్ లో కాన్స్టెంట్ అయ్యా, ఎస్ ఐసోకోరిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్. సో దీని డెరివేషన్ ఇది ఎలా వచ్చింది సార్ అంటే ఇగో ఇలా అనమాట. క్లియర్ అమ్మా, రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, రైట్. ఇప్పుడు థర్డ్ వన్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, పాలిట్రోపిక్ ప్రాసెస్ లో n వాల్యూ 1 రాసామనుకోండి కదా, అప్పుడు ఏమైంది నాన్న, ఇది పివి పవర్ n ప్లేస్ లో ఏం రాస్తాను నేను 1, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏమొచ్చింది నీకు, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గా. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే విచ్ ప్రాసెస్, దట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఎస్ ఎస్ వెంకట్, ఎస్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్. ఇందులో ఏది కాన్స్టెంట్ అన్నా, టెంపరేచర్ కాన్స్టెంట్. ఎస్ ఐసోథర్మల్ ప్రాసెస్. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కదా. ఎస్. అండ్ ఫోర్త్ వన్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా, దెన్ చూడు పివి పవర్, వి పవర్ ఏం రాయచ్చు, n ప్లేస్ లో ఏం రాయాలన్నా, గామా. ఎస్, n వాల్యూ గామా అయితే పాలిట్రోపిక్ ప్రాసెస్ లో n వాల్యూ గామా అయితే, ఎస్ పివి పవర్ గామా ఇది కూడా ఏమొచ్చిందన్నా, కాన్స్టెంట్. పివి పవర్ గామా కాన్స్టెంట్ అంటే విచ్ ప్రాసెస్, దట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్. ఎస్ ఎస్, అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ ఉన్నానా, హీట్ ఎనర్జీ కాన్స్టెంట్. ఎస్. సో దిస్ ఈజ్ అంటే ఒక్క పాలిట్రోపిక్ ప్రాసెస్ నుంచి ఎనీ థర్మోడైనమిక్ ప్రాసెస్ ను మనం తీసుకురావచ్చు. అందుకనే పాలిట్రోపిక్ ప్రాసెస్ ఈజ్ ద కామన్ ఫర్ ఆల్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో ఈ ఒక్క పాలిట్రోపిక్ ప్రాసెస్ నుంచి అన్నిటిని తీసుకురావచ్చు. సో వన్స్ అగైన్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ ప్రెజర్ కాన్స్టెంట్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే వాల్యూమ్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఐసోబారిక్ ప్రాసెస్. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఐసోథర్మల్ ప్రాసెస్, టెంపరేచర్ కాన్స్టెంట్, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే అడియాబాటిక్ ప్రాసెస్, అందులో హీట్ కాన్స్టెంట్. క్లియర్, వెరీ గుడ్. వర్క్ డన్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్, రైట్. పాలిట్రోపిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఈక్వేషన్ కనుక్కున్నాం, రైట్. ఆల్రెడీ మనం వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ మనం తెలుసుకున్నాం కదా. ఆల్రెడీ ఏంటి వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్, చూడండి. వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ nr by 1 minus gamma into T2 minus T1, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. ఒకవేళ ఐడియల్ గ్యాస్ n ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ మనం తీసుకుంటే వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈక్వల్ టు r బై n వాల్యూ 1 కదా, 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. క్లియర్. సో అలాగే పాలిట్రోపిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ కూడా మనం రాయొచ్చు కదా. ఇగో ఇదనమాట వర్క్ డన్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్, దట్ ఈజ్ ఈక్వల్ అలాగే r బై 1 మైనస్ అక్కడ గామా అయితే ఇక్కడ n కదా, r బై 1 మైనస్ n ఇంటూ T2 మైనస్ T1. దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ కదా. సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్ లాగానే, అడియాబాటిక్ ప్రాసెస్ లో గామా అయితే ఇక్కడ ఏంటి n, అంతేగా. పాలిట్రోపిక్ ప్రాసెస్ లో n వాల్యూ గామా అయిందనుకోండి అప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ అయింది కదా. సో నౌ వర్క్ డన్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ వచ్చింది. పాలిట్రోపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కూడా మనం అనుకుందాం కదా, రైట్. సో పాలిట్రోపిక్ స్పెసిఫిక్ హీట్ అంటారు. సో C is the molar specific heat then required to increase the temperature of 1 mole of gas by delta T, right? So 1 mole of gas యొక్క టెంపరేచర్ డెల్టా T ఇంక్రీజ్ చేయడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని మనం ఏమంటాం, స్పెసిఫిక్ హీట్. తెలుసుగా స్పెసిఫిక్ హీట్ అంటే కదా, ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బై 1 degree Celsius కదా. బాడీ టెంపరేచర్ 1 degree రైజ్ అవ్వడానికి
మనకి కావలసిన హీట్ ఎనర్జీని ఏమంటాం మనం? స్పెసిఫిక్ హీట్ అంటాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, రైట్? ఇక్కడ అవసరం లేదు. సో మరి పాలీట్రోపిక్ ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ కనుక్కుందాం, రైట్? మరి ముందు వర్క్ డన్ మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి అద్భుతంగా. సో వర్క్ డన్ ఇన్ పాలీట్రోపిక్ ప్రాసెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? R/1 - N ఇంటూ T2 - T1. ఇది వర్క్ డన్ ఇన్ పాలీట్రోపిక్ ప్రాసెస్. మనకేం కావాలి? స్పెసిఫిక్ హీట్ కావాలి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కావాలి కదా, రైట్? ఎలా కనుక్కోవాలి మరి దాన్ని? ఫస్ట్ దీని నుంచి మనం అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్పింది? dq is equal to du plus dw అని కదా. సో dq is equal to du plus dw. వాట్ ఈస్ dq? ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసు. dq అంటే ఏంది నాన్న? సో కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్మ్ ఏంది? C is equal to dq by n into dt. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 1 కదా, జనరల్ ఫార్మ్ ఇదే కదా. అప్పుడు దీని నుంచి dq is equal to ఏమంటాం మనం? cdt. అర్థమైనా? అంటే dq ప్లేస్ లో ఏం రాస్తామా? cdt. దట్ ఈజ్ ఈక్వల్ du, ఇంటర్నల్ ఎనర్జీ. మనకు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ ఇఫ్ యు టేక్ ఎనీ ప్రాసెస్, అది ఏ ప్రాసెస్ లోనైనా ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా du, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ du ఈజ్ ఈక్వల్ NCV/dt. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, 1 మోల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ. సో CVdt, ఏ ప్రాసెస్ లోనైనా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఇదే, CVdt. సో అందుకనే du ఈజ్ ఈక్వల్ టు ఏమంటాను నేను? CVdt ప్లస్ dw. ఆల్రెడీ వర్క్ డన్ ఇన్ పాలీట్రోపిక్ ప్రాసెస్ తెలుసు కదా. సో R/1 - N ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే dtనేగా, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే dtనేగా. ఎస్ వెంకట్, ఎస్. ఇక dt కథం. ఇక్కడ ఏముంది నాన్న? C ఈజ్ ఈక్వల్ కదా CV ప్లస్ R/1 - N. ఇది స్పెసిఫిక్ హీట్ ఇన్ పాలీట్రోపిక్ ప్రాసెస్. పాలీట్రోపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కనుక్కోవడానికి ఫార్ములా C ఈజ్ ఈక్వల్ CV ప్లస్ R/1 - N. లేదా దీన్ని ఇంకా ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో C ఈజ్ ఈక్వల్ CV అంటే ఆల్రెడీ తెలుసుగా. అరే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా. సివిని గామాలో ఎక్స్ప్రెస్ చేసినాం అనుకోండి, ఫార్ములా ఏందా? R/γ-1 కదా. సివి ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా అంటే అదే కదా, R/γ-1 ప్లస్ R/1 - N. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాలీట్రోపిక్ స్పెసిఫిక్ హీట్. పాలీట్రోపిక్ స్పెసిఫిక్ హీట్ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని మీదనే మనం ప్రాబ్లం చేస్తాం ఇప్పుడు మనం అద్భుతంగా. ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? R/γ-1 ప్లస్ R/1 - N. క్లియర్? ఎస్. మనం ఇప్పుడు అద్భుతంగా మీకు నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి నీటిలో కానీ జేఈ మెయిన్స్ లో కానీ అడుగుతాడో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. సో ఫస్ట్ ప్రాబ్లం, PV diagram of diatomic gas is a straight line passing through origin. Yes, the molar heat capacity of the gas in this process అంటాను నేను. చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడ ఏమండు PV డయాగ్రామ్, PV గ్రాఫ్ తెలుసు కదా నాన్న. ఇగో ఆన్ x యాక్సెస్ వాల్యూమ్ తీసుకుంటాం, అంతేనా? ఆన్ y యాక్సెస్ ప్రెజర్ తీసుకుంటాం. కానీ క్వశ్చన్ లో అతను ఏమన్నాడు? PV డయాగ్రామ్ ఆఫ్ డయాటామిక్ గ్యాస్ అట్. ఇది ఏ గ్యాస్ నాన్న? ఇది డయాటామిక్ గ్యాస్, రైట్? ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇగో గ్రాఫ్ ఎలా ఉందట ఇక్కడ? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట. ఇగో ఇది గ్రాఫ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ గా అతను ఏం చెప్పాడు అంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అన్నమాట దీన్ని. అరే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్న గ్రాఫే కదా స్ట్రైట్ గా వెళ్ళేది కదా. మరి ఈ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ కదా. స్ట్రైట్ లైన్ అంటే అర్థం ఏంటి? PV డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నట్టేగా. యాక్చువల్లీ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఒరిజినల్ గానైతే. కానీ మనం అతను ఇచ్చిన డేటాని మనం తీసుకుందాం. సార్ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V గా సార్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండదా? ఎస్ ఉండదు, నేను అదే ఒప్పుకుంటాను.
కానీ ఆయన ఇచ్చిన డేటాని మనం తీసుకున్నాం ఇక్కడ, రైటా? వెరీ గుడ్. ఆయన అయితే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడుగా, అంటే పి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వీనేగా, రైట్? దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న? పి బై వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, అంటే దాన్ని కిందకు తీసుకొచ్చాను. ఇప్పుడు పి విని పైకి తీసుకొస్తే వి పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్ ఎస్ వెంకట్, ఎస్ కదా. మరి దీన్ని దేంతో కంపేర్ చేయాలయ్యా బాబు? దీన్ని ఫైనల్గా ఏం కావాలి నీకు? మోలార్ హీట్ కెపాసిటీ కావాలి కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కంపేరింగ్ విత్, దేంతో కంపేర్ చేయాలట? కంపేరింగ్ విత్ పివి పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. అంటే ఇక్కడ ఎన్ పివి పవర్ -1, ఇక్కడ పివి పవర్ ఎన్, అంటే ఎన్ ప్లేస్ లో ఏముంది నాన్న? 1, కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకి ఇక్కడ ఎన్ వాల్యూ -1 వచ్చింది. కానీ పాలిట్రోపిక్ ప్రాసెస్ అని తెలిసిపోయింది కాబట్టి ఇది పాలిట్రోపిక్ ప్రాసెస్ లో ఏం కనుక్కోవాలట? కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఆల్రెడీ ఇందాక అనుకున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్? పాలిట్రోపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ ఆర్ బై గామా -1 ప్లస్ ఆర్ బై 1 - n. దిస్ ఇస్ ద ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆర్ బై గామా -1. గామా అంటే ఇది ఏ గ్యాసో చూసుకోవాలి జాగ్రత్తగా. డయాటామిక్ గ్యాస్. ఇది డయాటామిక్ గ్యాస్ కి గామా వాల్యూ ఏంటి? జనరల్ గా గామా ఫార్ములా ఏందమ్మా? 1+2/f కదా గామా ఫార్ములా. 1+2/f. మరి డయాటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 5. 5 + 2 7/5 కదా. ఎస్, 7/5 -1 కదా. ఎస్, ఆర్ బై 1 - n అంటే ఏంది ఇక్కడ? -1. ఎస్ వెంకట్, ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం నాన్న. 7 - 5 కదా, 5 ఇటు వస్తుందిగా. 7 - 5 అంటే ఎంతమ్మా? 2. 2/5, 5 పైన రాసేసాను నేను. క్లియరా? ఎస్. ఆర్ బై -into ప్లస్ అంటే 2 కదా. ఎస్. సో సి ఈజ్ ఈక్వల్, చూద్దాం అద్భుతంగా మనం. సి ఈజ్ ఈక్వల్ 5r, ఇక్కడ ఎల్సిఎం 2నే కదా, కాబట్టి 5r + r 6r బై ఎంత నాన్న? 2. సో సి ఈజ్ ఈక్వల్ ఎంత? 3r. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఇట్. పాలిట్రోపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ ఎంత చూద్దామా? సి ఈజ్ ఈక్వల్ టు 3r. ఇలా చేయాలి ప్రాసెస్. ఎస్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ ప్రాబ్లం. an ideal gas Cp - Cv is equal to gamma, yes, is taken through a process in which the process pressure and the volume vary as P is equal to AV power B. Find the value of B which the specific heat capacity in the process is 0. ఈ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0 నట, అంటే సి వాల్యూ 0 అని ఇచ్చాడు. బట్ ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా, ఇది ఏ ప్రాసెస్ అనేది దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఏంటది? P ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ V పవర్ B. సో దీన్ని P బై V పవర్ B ఈజ్ ఈక్వల్ టు A. ఏ అనేది ఇక్కడ కాన్స్టెంట్ కదా. ఇప్పుడు P V పవర్ పైకి తీసుకొచ్చినాక -B అయింది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు A. మరి దీన్ని దేంతో కంపేర్ చేద్దామయ్య బాబు? కంపేరింగ్ విత్ పాలిట్రోపిక్ ప్రాసెస్ లో ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. అంటే అది పివి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్, దీంతో కంపేర్ చేయి. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంతమ్మా? సో హియర్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -b. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? -b. ఎస్, కానీ కావాల్సింది ఏంటి? ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు కదా. ఏంటి ఆ ఫార్ములా? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఏంది నాన్న? ఆర్ బై గామా -1 ప్లస్ ఆర్ బై 1 - n, అంతే కదా. కానీ ఇక్కడ సీనే ఉన్నాడు క్వశ్చన్ లో, స్పెసిఫిక్ హీట్ 0 అన్నాడుగా. చూడు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0. ఎస్, కాబట్టి నేనేమంటే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం అద్భుతంగా? సో సి వాల్యూ 0 కదా, సి వాల్యూ 0. ఆర్ బై గామా -1, గామా అంటే మనకి ఏ గ్యాస్ ఇవ్వలేగా,
మోనోఅటామిక్ గ్యాసో, డయాటామిక్ గ్యాసో, ట్రైఅటామికో ఇవ్వలేదు కదా. కాబట్టి గామా అని గామానే రాసేద్దాం, ఎందుకంటే ఆయనే చెప్పాడు సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు గామా. ఎస్, గామా -1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎన్. ఎన్ అంటే ఇక్కడ మైనస్ బి. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు తీసుకొద్దాం. ఆర్ బై గామా -1 దట్ ఈజ్ ఈక్వల్, ఇది ఇటు తీసుకొచ్చినాం కాబట్టి ఏమైంది ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఇక్కడ ఏముంది నాన్న 1 ప్లస్ కదా, మైనస్ టు మైనస్ ప్లస్. సో ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక్కడ ఏముంది -1 బై గామా -1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 1 బై 1 ప్లస్ బి. మనకు అద్భుతంగా ఏం కావాలి ఫైనల్గా బి వాల్యూ కదా కనుక్కోమనేదాన్ని. ఎస్ ఎస్, కాబట్టి ఇక్కడ 1 ప్లస్ బి ఇంటూ లేదా గామా -1 ఇంటూ 1 అంటే గామా -1 క్రాస్ మల్టిప్లికేషన్ -1 ఇంటూ 1 -1 ఇంటూ ప్లస్ బి మైనస్ బి కదా. సో అద్భుతంగా మనకి ఏం కావాలి ఇక్కడ బి వాల్యూ కావాలా, లేదా గామా -1 ఈ -1 ఇటు వస్తే ఏమైందిరా +1 మైనస్ బి. ఎస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే గామా ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న మైనస్ బి. సో ఫైనల్లీ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ మైనస్ గామా. ఇది బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా. ఇలా చేయాలి ప్రాసెస్. క్లియరా? సో ఫస్ట్ దీన్ని కంపేర్ చేశాను, దీన్ని మొత్తానికైతే పాలీట్రాపిక్ ప్రాసెస్లో ఈక్వేషన్లోకి తీసుకురావాలి దీన్ని. ఇగో ఇలాగా పివి పవర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. క్లియరా? వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ చూద్దాం. 1 mole of an ideal monoatomic gas undergoes a process described by the equation PV power 3 is equal to constant. The heat capacity of the gas during this process అన్నది కదా. ఇది కూడా దీన్ని చూడగానే మనకి ఏమర్థమవుతుంది నాన్న, ఇది ఇగో ఇది పాలీట్రోపిక్ ప్రాసెస్. ఎలా చూడు, పివి పవర్ 3 is equal to కాన్స్టెంట్ కదా. సో దేంతో కంపేర్ చేయమన్నా నేను, కంపేరింగ్ విత్ పాలీట్రోపిక్ ప్రాసెస్ ఈక్వేషన్. ఏంటది పివి పవర్ n is equal to కాన్స్టెంట్. ఎస్ వెంకట్, ఎస్. n వాల్యూ ఎంత నాన్న ఇక్కడ 3, n వాల్యూ 3. సో ఫైనల్ ఏం కావాలా, హీట్ కెపాసిటీ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ పాలీట్రోపిక్ ప్రాసెస్ అని తెలిసిపోయింది, అందులో మనం ఏం కనుక్కోవాలి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కనుక్కోవాలి. కరెక్ట్. సో ఫార్ములా ఫర్ ఇట్ ఏంటి, ఆ ఫార్ములా మరి దానికి సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏంటమ్మా గామా -1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎన్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా. గామా అంటే మరి ఏ గ్యాస్ ఇది, మోనో అటామిక్ గ్యాస్. తెలిసిపోయిందిగా మనకి ఇది మోనో అటామిక్ గ్యాస్ అని. మరి మోనో అటామిక్ గ్యాస్ కి గామా వాల్యూ ఏంటి? సో జనరల్గా గామా జనరల్ ఫార్ములా 1 + 2/f కదా. మోనో అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ ఎంత నాన్న 3. 3 + 2 5, 5/3. ఎస్ 5/3 -1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎన్. ఎన్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసుగా, ఎన్ వాల్యూ 3. ఎస్ 3. సో సి ఈజ్ ఈక్వల్ ఆర్ బై 5 - 3 అంటే ఏంటి 2, 2/3. 3 ఇక్కడికి వచ్చింది కదా. ఎస్ ప్లస్ ఆర్ బై ఇక్కడ -2 కదా ఇది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ 3r/2 మైనస్ r/2 అదేనా. సో ఫైనల్లీ సి ఈజ్ ఈక్వల్ ఏంటి, ఎల్సిఎం సేమ్ కదా, 3r మైనస్ ఆర్ 2r బై 2, 2 క్యాన్సిల్, సి ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న ఆర్. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. సో రైట్. ఫోర్త్ ప్రాబ్లం మనం చూస్తే a monoatomic gas undergoes the process given by 2du plus 3dw is equal to 0. Then the process is అన్నాడు. అయితే ఇది ఏ ప్రాసెస్ అని అడుగుతాడు నేను. అంటే ఇంటర్నల్ ఎనర్జీని 2తో ఇంటూ చేశాడు, వర్క్ డన్ని 3తో ఇంటూ చేసి యాడ్ చేస్తే అతనికి 0 వచ్చిందట. అయితే ఇది ఏ ప్రాసెస్ అని అడుగుతాడు అనమాట. ఐసోథర్మలా, ఐసోకోరికా, ఐసోబారికా, లేదా అడియాబాటికా, పాలీట్రాపికా తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది ఇది ఏ ప్రాసెస్ అని? ఎలా తెలుస్తుంది అంటే స్పెసిఫిక్ హీట్ వాల్యూ కనుక్కుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంది నాన్న? స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటంటే చాలా జాగ్రత్తగానండి.
సి ఈజ్ ఈక్వల్ dq by n into dt స్పెసిఫిక్ హీట్. క్లియర్? ఎస్. మరి స్పెసిఫిక్ హీట్ మోనో అటామిక్ అన్నాడు ఆయన. మోనో అటామిక్ గ్యాస్, మోనో అటామిక్ గ్యాస్ కి చాలా జాగ్రత్తగా రండి. మోనో అటామిక్ గ్యాస్ కి సివి వాల్యూ ఏంటి? సివికి జనరల్ ఫార్ములా ఏంది నాన్న? F/2 ఇంటూ ఆరేగా కదా. ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, మోనో అటామిక్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంది నాన్న? ఎస్ 3. 3/2 ఆర్ కదా. మోనో అటామిక్ గ్యాస్ కి సివి వాల్యూ వచ్చేసింది. క్లియరా? ఎస్. మరి సిపి వాల్యూ ఏంటి? సిపి వాల్యూ ఫర్ మోనో అటామిక్ గ్యాస్, సిపికి జనరల్ ఫార్ములా ఏంది నాన్న? F/2 + 1 ఇంటూ ఆర్ కదా. అప్పుడు సిపి వాల్యూ ఏమైపోద్ది ఇక్కడ? ఇప్పుడు మోనో అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3 కదా. 3/2 + 1 3 + 2 5/2 ఇంటూ ఆర్ 5r/2 కదా. అంటే స్పెసిఫిక్ హీట్ కనుక మనం ఆన్సర్ మనకి 3r/2 అని వచ్చింది అనుకో, ఇది ఏ ప్రాసెస్ అయితే ఇది? ఇగో ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ కదా. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇది ఐసోకోరిక్ ప్రాసెస్ అయితే ఇది. ఒకవేళ మనకు ఆన్సర్ స్పెసిఫిక్ హీట్ కనుక 5r/2 అయితే ఏమైతే ఇది? ఐసోబారిక్ ప్రాసెస్ అయింది, ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెషర్ గా. ఒకవేళ స్పెసిఫిక్ హీట్ కనుక, ఇఫ్ స్పెసిఫిక్ హీట్ కనుక మనకి 0 అయింది అనుకోండి, అదేంది? అడియాబాటిక్ ప్రాసెస్ గా. ఎందుకంటే అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ కదా, 0గా. డికి వాల్యూ 0 కదా, 0/ఎనీథింగ్ 0. సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, అది అడియాబాటిక్ ప్రాసెస్ గా. ఒకవేళ సి వాల్యూ కనుక ఇన్ఫినిటివ్ కనుక వస్తే అది ఐసోథర్మల్ ప్రాసెస్ గా. ఎందుకంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఐసోథర్మల్ ప్రాసెస్ లో. మరి చేంజ్ ఇన్ టెంపరేచర్ 0గా, అంటే ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఇగో సి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సి వాల్యూ ఇన్ఫినిటీ అయితే ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఇది ఏ ప్రాసెస్ నీకు తెలియాలంటే నేనేం చేయాలి? ముందు స్పెసిఫిక్ హీట్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు మనకు తెలిసిపోతుందిగా ఏది ఏ ప్రాసెస్ అనేది. అదే నేను తెలుసుకుంటాను నేను. రైటా? మరి నీకు స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలంటే ముందు డిక్యూ వాల్యూ తెలియాలిగా. ఆ డిక్యూ వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తాం. రైటా? సో ఫస్ట్ మనకి ఆ వాల్యూ రాద్దాం మనం. 2du + 3dw = 0. సో మనకేం కావాలి? స్పెసిఫిక్ హీట్ కావాలి. అంటే అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కదా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంది నాన్న? dq = du + dw. ఎసా? ఎస్. dq అనుకుంటేనే కదా, అక్కడ dq వస్తేనే కదా మన స్పెసిఫిక్ హీట్ వచ్చేది. కాబట్టి du. సో duకి duనే. ఓకే. dw ఏంటి ఇక్కడ? దీని నుంచి రాయొచ్చు కదా, 3dw = -2du కదా. సో dw ఏమైంది నాన్న? -2du/3 అయింది కదా. సో దాన్ని ఇక్కడ నేను అద్భుతంగా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో dw వచ్చేసిందిగా. ఎస్. ఏంటి dw? -2du/3. సో దట్ ఈజ్ ఈక్వల్ 3du. ఎల్సిఎం ఇదేనా? 2du/3 కదా. సో ఇప్పుడు dq = ఏంది నాన్న? dq = 3du - 2du du/3. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇక్కడ? 1/3 du అంటే ఏంది ఇక్కడ? NCV/dt గా. నేను చాలాసార్లు చెప్పాను, ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రాసెస్, ఏ ప్రాసెస్ లోనైనా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా NCV/dt నే. మరి ఇప్పుడు dq = చూడు 1/3 NCV అంటే ఏంటి? వాట్ ఈజ్ సివి హియర్? మోనో అటామిక్ గ్యాస్ కి సివి అంటే ఏంది? మోనో అటామిక్ గ్యాస్ కి సివి అంటే ఏంది? 3r/2 రాయొచ్చు కదా. దాని ప్లేస్ లో 3r/2 రాద్దాం అద్భుతంగా. ఏంది ఇది? 3r/2 ఎసా ఇంటూ dt. సో dq = కదా, ఈ 3 క్యాన్సిల్, ఏముంది నాన్న? nr/dt/2. ఓకేనా? dq వచ్చేసిందా ఇక్కడ? dq వచ్చిందంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వచ్చినట్టేగా. ఎస్ వెంకట్, ఎస్. ఇప్పుడు ఏంది అక్కడ? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కనుక్కుందాం ఇక్కడ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్? dq/n × dt కదా.
ఆల్రెడీ వీ నో దట్ డికి వాల్యూ ఏంది నాన్న NRDT బై 2 ఇంటూ ఇక్కడ ఎంత NDT. సో NDT క్యాన్సిల్, ఇక్కడ ఎంత ఉంది R/2. C ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఫైనల్లీ R/2 వచ్చింది. స్పెసిఫిక్ హీట్ R/2 వచ్చింది. అంటే స్పెసిఫిక్ హీట్ కనుక మోనో అటామిక్ గ్యాస్ కి స్పెసిఫిక్ హీట్ కనుక 3R/2 వస్తే ఇది ఐసోకోరిక్ ప్రాసెస్ అయింది. ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ గా, అంటే స్పెసిఫిక్ హీట్ నాకు 3R/2 వచ్చిందా, రాలేదు. అంటే ఇది ఐసోకోరిక్ ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఐసోకోరిక్ ప్రాసెస్. వై? ఐసోకోరిక్ ప్రాసెస్ రావాలంటే 3R/2 రావాలి స్పెసిఫిక్ హీట్. మరి ఈ ప్రాసెస్ కనుక ఐసోబారిక్ ప్రాసెస్ అవ్వాలంటే స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏం రావాలి 5R/2 రావాలి. ఇగో కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఐసోబారిక్ కదా, ఐసోబారిక్ ప్రాసెస్ అయి ఉండాలంటే 5R/2 రావాలి. 5R/2 వచ్చిందా, రాలేదు. కాబట్టి ఇది ఏ ప్రాసెస్ కాదు, ఐసోబారిక్ ప్రాసెస్ కాదు. ఐసోబారిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ ఎంత 5R/2, మరి 5R/2 రాలేదు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐసోబారిక్ ప్రాసెస్ కూడా కాదు. మరి స్పెసిఫిక్ హీట్ 0 వచ్చిందా, స్పెసిఫిక్ హీట్ 0 రాలేదే, R/2 కదా. అంటే ఇట్ ఈస్ నాట్ అడియాబాటిక్ కూడా కాదు. మరి స్పెసిఫిక్ హీట్ అనేది ఇన్ఫినిటీ వచ్చిందా, రాలేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐసోథర్మల్. ఇది ఐసోథర్మల్ కూడా కాదు. మరి ఏదయ్యా ఇన్ని కాదంటే ఏంటంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ 100%. సో ఇట్ ఈస్ పాలిట్రోపిక్ ప్రాసెస్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది ఏ ప్రాసెస్ తెలియాలంటే నువ్వు స్పెసిఫిక్ హీట్ కనుక్కుంటే సరిపోద్ది. అందుకనే నేను కష్టపడి ఏం కనుక్కున్నా, స్పెసిఫిక్ హీట్ కనుక్కున్నా, R/2 వచ్చింది కదా. ఇందులో ఏది ఒబే చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ పాలిట్రోపిక్ ప్రాసెస్. క్లియర్? ఎస్ వెంకట్, ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 5th ప్రాబ్లం చూద్దాం. అద్భుతంగా ఏమన్నాడు, ఇన్ ప్రాసెస్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ అంటే N వాల్యూ 1 అండ్ ఐడియల్ మోనో అటామిక్ గ్యాస్ ఇది. సో వ్యాలిడ్ అకార్డింగ్ టు ది రిలేషన్ VT ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. K అనేది ఇక్కడ ఏమన్నాడు కాన్స్టెంట్ అట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉందాం, VT ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో అయితే ఏమంటాడు, ఇన్ దిస్ ప్రాసెస్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజ్డ్ బై ΔT. ఇందులో గ్యాస్ యొక్క టెంపరేచర్ ΔT ఇంక్రీజ్ అయిందట. ఎందుకు ఇంక్రీజ్ అయింది? ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ది గ్యాస్. అంటే గ్యాస్ కి హీట్ ఎనర్జీని మనం సప్లై చేస్తే అప్పుడు గ్యాస్ యొక్క టెంపరేచర్ ఏమైందట, ఇంక్రీజ్ అయింది. అర్థమైన పాయింట్ ఇక్కడ? ఎస్. ఎంత హీట్ ఎనర్జీని ఆ గ్యాస్ కి సప్లై చేశాడు అని అడుగుతాడు ఆయన, రైటా? అంటే ΔQ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అడుగుతాడు ఆయన, అంతేనా? సో జనరల్ గా C ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ అయింది నాన్న, స్పెసిఫిక్ హీట్ ఫార్మ్ అయింది. ΔQ బై N ఇంటూ ΔT. N అంటే ఇక్కడ వాట్ ఈస్ N హియర్? N ఈస్ 1 కదా, 1 మోల్ ఆఫ్ గ్యాస్ కదా, కాబట్టి N అంటే 1 మోల్. సో ΔQ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, C ఇంటూ ΔT. ఇది కదా మనం కనుక్కోవాల్సింది. అంటే నీకు ఈ గ్యాస్ కి ఎంత హీట్ సప్లై చేశాడో తెలియాలంటే నువ్వు C కనుక్కోవాలిగా, స్పెసిఫిక్ హీట్. ఎస్, అదే కనుక్కుంటాను ఇక్కడ నేను, స్పెసిఫిక్ హీట్ కదా. మరి ఇదే ప్రాసెస్ చూద్దాం. టీని కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ మనకి PV ఈజ్ ఈక్వల్ టు NRT తెలుసు కదా. ఇప్పుడు జనరల్ గా మనకి PV ఈజ్ ఈక్వల్ టు NRT ఫార్ములా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఫ్రమ్ దిస్ వన్ PV బై NRI ఇదిగా ఇది. అదే నేను ఇక్కడ రాస్తాను చూడు, V T ప్లేస్ లో ఏం రాస్తున్నానా, PV బై N ఇంటూ R. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ కాన్స్టెంట్. ఎస్. అప్పుడు చూడండి V ఇంటూ V స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ N కాన్స్టెంట్ గా, నంబర్ ఆఫ్ మోల్స్ 1 కదా, R కూడా కాన్స్టెంట్ గా. ఇదంతా ఇటు వెళ్ళింది అనుకో, NR ఇంటూ కాన్స్టెంట్ అంటే మళ్ళీ కాన్స్టెంటేగా. ఎస్. మరి దీన్ని దేంతో కంపేర్ చేద్దాం మనం, పాలిట్రోపిక్ ప్రాసెస్ తో కంపేర్ చేద్దాం కదా. కంపేరింగ్ విత్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఫార్మ్ ఏంటన్నా, PV పవర్ N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఇగో దీన్ని దీంతో కంపేర్ చేస్తే
ఇగో వి పవర్ ఎన్ ప్లస్ ఏముంది ఇక్కడ 2. సో ఎన్ వాల్యూ 2. ఎస్, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కనుక్కోవచ్చుగా ఇక్కడ, ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ తెలిస్తేనే డెల్టా క్యూ వస్తుందిగా. ఎస్, కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంది పాలిట్రోపిక్ ప్రాసెస్ లో గామా -1 బై ఆర్ బై 1 మైనస్ ఎన్. సో సి ఈజ్ ఈక్వల్ ఆర్ బై గామా. గామా ఫర్ మోనో అటామిక్ కి గామా వాల్యూ, అసలు గామా జనరల్ ఫార్మ్ ఏంది 1 + 2/f కదా. మోనో అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంది నానా 2/f అంటే 3 కదా మోనో అటామిక్ గ్యాస్, అంతేనా. సో 3 + 2 5/3 కదా. ఎస్, గామా వాల్యూ ఎంత నానా 5/3 - 1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎన్ వాల్యూ ఏంటి ఇక్కడ 2. ఎస్, సి ఈజ్ ఈక్వల్ ఆర్ బై ఎల్సిఎం ఎంత ఇది ఇక్కడ 3 కదా, 5 - 3 అంటే 2/3 పైన రాసేద్దాం అద్భుతంగా. అప్పుడు ఏమైంది ఇక్కడ ఆర్ బై 1 - 2 అంటే ఇక్కడ 1 కదా, -1 కాబట్టి ఇక్కడ మైనస్ రాసేసాను. క్లియర్. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం చూద్దాం అద్భుతంగా చూడండి ఇక్కడ రైట్ చూడు, సి ఈజ్ ఈక్వల్ సో 3r బై 2 ఎల్సిఎం ఏమైంది నా ఇక్కడ -2 × r కదా. ఎస్, సి ఈజ్ ఈక్వల్ ఏంది 3r - 2r r బై 2. సో సి వాల్యూ r బై 2 వచ్చింది. మనకు కావాల్సింది సి కాదే, ఏగో డెల్టా క్యూ కావాలి. ఎంత హీట్ సప్లై చేశాడు, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ ఏంది సి ఇంటూ డెల్టా టీ రే కదా. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ సి అంటే ఏంది నాన్న r బై 2, సి అంటే r బై 2 ఇంటూ డెల్టా టీ. ఇగో ఇంత హీట్ సప్లై చేశాడు తను, r బై 2 ఇంటూ డెల్టా 2 అంటే 1/2 ఇదే 1/2 r డెల్టా టీ. సో దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్. ఇది మనకి పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే. సో పాలిట్రోపిక్ ప్రాసెస్ మీద ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం డీల్ చేయొచ్చు. అక్కడ ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏంటది సి ఈజ్ ఈక్వల్ ఆర్ బై గామా -1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎన్. సో దట్ ఈస్ ద పాలిట్రోపిక్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. బట్ ఆ ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేయాలి, ఇది పాలిట్రోపిక్ ప్రాసెస్లోకి ఎలా తీసుకురావాలి. ఓకేనా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.